రాష్ట్రంలో 65 టోల్ ప్లాజాల వద్ద సింగిల్ ఎంట్రీ విధానంతో వాహనదారులపై పెరిగిన అదనపు టోల్ రుసుముల భారాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు టోల్ పేరుతో కట్టబెడుతున్న రోడ్ల నిర్వహణ నాసిరకంగా ఉందన్నారు. దీనికి తోడు ఆర్ఎండ్బి రోడ్లపై కూడా టోల్ ప్రవేశపెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇది పెనుభారం అవుతుందని తెలిపారు. ఈ మొత్తం టోల్ విధానాన్ని సమీక్షించి తక్షణం భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, భరతమాత ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమైనవిగాను, అంబేద్కర్ను అవమానించే విధంగాను ఉన్నాయి. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగంలో దిగి అమిత్ షాను వెనకేసుకురావటం, సమర్థించడం చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు 100 మంది 100 సార్లు అంబేద్కర్ని జపించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే 7 సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ని అవమానించడమే కాదు, మత ఉద్రిక్తతలు పెంచేదానికి, ప్రజల్లో భావావేశాలను రగిల్చడానికి, దేశ ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మందలించాల్సినటువంటి ప్రధానమంత్రి వెనకేసుకురావటం కూడా క్షమించరానటువంటి నేరం. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు.